ఈరోజు పెగడపల్లి మండలం ఆరవెల్లి గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం ఈ గ్రామానికి సంబంధించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ స్నేహితులతోని రైతులంతా వచ్చి మా ఆరవెల్లి గ్రామానికి రైతులు కష్టపడి వడ్లు పండిస్తున్నా మాకు వడ్ల కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయాలి. మేము చాలా సంవత్సరాలకు ఎదురు చూస్తున్నాము. గతంలో ప్రభుత్వంలో అధికారులు ఉన్నటువంటి మేమే రాజులమని పరిపాలించినటువంటి మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మాకు ఏం చేయలేదు. మాకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే వాళ్ళు రైతులందరూ వచ్చిన వెంటనే వారి ముందే నేను కలెక్టర్ గారితో మాట్లాడి తక్షణమే ఇక్కడ ఐకేపీ సెంటర్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత రైతాంగానికి ఈ ఆరవెల్లి గ్రామానికి సంబంధించిన రైతులు వడ్లు కష్టపడి పంటలు పండించిన వారికి సొంతగా వాళ్ళ సెంటర్ నడుపుకునే విధంగా ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా కలెక్టర్ గారితో మాట్లాడి ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈరోజు మా చేతుల మీద ప్రారంభించుకున్నాం. మీ అందరికీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఐకేపీ సెంటర్ కోసం ఏదైతే స్థలాన్ని అడిగిందో ఇక్కడ గ్రామస్తులు ఇక్కడ పుట్టి ఇక్కడ వెళ్ళిన వాళ్ళు ప్రతి భూమి ప్రతి జాగా గురించి మీకు తెలుసు, నాకు తెలిసిన కంటే మీకు తెలుసు. నేను వివాదం లేకున్నటువంటి సర్వే నెంబర్ ఇస్తే నేను ఆ సర్వే నెంబరు అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా శాసనసభ్యుడిగా ప్రభుత్వంలో ఇలా అత్యంత కీలకమైన పదవిలో ముఖ్యమంత్రి గారి నమ్మకంతో విప్పుగా నన్ను ఆయన పక్కన వెనుక కూర్చునేటువంటి స్థానం నాకు ఇచ్చిండు అంటే అది మీ అందరి దయతో. మీరు ఓట్లేసి గెలిపియకపోతే ఎమ్మెల్యే కాకపోతే ముఖ్యమంత్రి గారు వెనుక కుర్చీలో కూర్చుండకూడదు. అది ఎప్పటికీ నేను మర్చిపోను. నేను అది గుర్తెరిగే నేను ముందుకు పో. ఇలా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని కాంగ్రెస్ పార్టీ మొదటి పనిచేసిన నాయకులు కూడా మనవి చేసేది ఏంటంటే ఇంటికి పెద్దన్నగా శాసనసభ్యుడిగా 2,20,60,000 ప్రజలకు నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వం తరఫున ఇలా ప్రజలకు మేలు జరిగే విషయంలో కూడా ఆరవెల్లి గ్రామానికి ఐకేపీ సెంటర్ కావాలంటే ఒక 10 నిమిషాల లోపల ఐకేపీ సెంటర్ నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఆదేశాలు 5 సంవత్సరాల రాజ్యం గారికి ఒక ఐకేపీ సెంటర్ అనేది చిన్న సమయం అదేం పెద్ద కష్టమైన పని ఏం కాదు. ప్రజలకు రైతులకు ఇక్కడ అందుబాటులో కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయాలి, అక్కడ ఏర్పాటు చేయాలి. అక్కడ దానికి ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా అక్కడ సెంటర్ ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలి. ఎదురు చేయలేకపోయినా నాకు తెలియదు, కానీ ఏదేమైనా దాని జోలికి పోదలుచుకున్నాను. నేను ఇప్పుడు ఏదైతే స్థలం అడిగిందో ఇప్పుడు 114/87 సర్వే నెంబర్లో ఇప్పుడు పెద్ద మనుషులు ఇంకా స్థలం ఉందని చెప్తున్నాను. ఏదైనా కానీ ఇక్కడ గ్రామ ప్రజలందరూ మా చెల్లె కూడా ఉంది, నవీన్ వాళ్ళ మాట ఆ చెల్లె కూడా బయలుదేరి ఆ చెల్లె కూడా న్యాయపడి దిగింది. నేను ఇక్కడ పెద్దలందరికీ చెప్తున్నాను, మీరు వివాదం లేకుండా సర్వే నెంబర్ క్లారిటీగా రాసినట్టు ఇవ్వండి. నేను ఆ లెటర్ ప్యాడ్ మీద జిల్లా కలెక్టర్ పెట్టి నేను ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ఆ భూమి స్థలాన్ని అధికారపరంగా మీకు కేటాయించిస్తాను. కానీ ఆ వివాదాలకు సంబంధించిన విషయంలో నేను జోలిగా మీరే అందరు గ్రామస్తులందరూ కూర్చుంటారు. ఐకేపీ గతంలో ఇది గౌడ సోదరులకు ఇచ్చిందా, గౌడ సోదరులకు ఇవ్వలేదా, ఇప్పుడు రాసిన ఏం రాసిండు కొప్పులీశ్వర హయాంలో గీత పరిశ్రమలకు దూమలకుంటకు రిజిస్ట్రేషన్ చేసినట్టు ఇక్కడ భూమి అక్కడ రిజిస్ట్రేషన్ చేసినాక ఆయనకేమవుతుంది? ఏ ఊరిలో భూమి ఆ ఊరు కేటాయించాలి. ఇప్పుడు అది ఏదైనా కూడా ఇప్పుడు ఇదంతా వివాదం తయారు చేయద్దు కదా. ఎక్కడో అక్కడ బతకాలి, ఇక్కడ బతకాలి, అక్కడ బతకాలి. అది కూడా భూమి లేదా? ఇవన్నీ వ్యవహారాలన్నీ వివాదమైన వ్యవహారాలు. పెద్ద మనిషి ఈ వివాదాలన్నింటిలో జోలి పోదలుచుకోలే. నేను ఇక్కడ ఈ గ్రామం మొదటి నుంచి అంతా కూడా నాకు అంతకుముందు కూడా ఇక్కడ ఆరవెల్లి గ్రామంలో నేను సత్యనారాయణ స్వామి గ్రామం దర్శనం చేసుకుని మన రంగనాయకం దండం పెట్టుకుని నేను నామినేషన్ వేసిన. ఎప్పుడు కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరికి స్వామివారి దగ్గరికి వస్తున్నాను. ఈ రోజు ఏంటంటే కొంచెం ముఖ్యమైన పని ఉండే మళ్ళీ ఉదయం పూట వస్తాను నేను. ఇప్పుడు మీరు అడిగినటువంటి ఏదైతే ఉందో ఇది వడ్ల కొనుగోలు స్థలాన్ని కేటాయించి దానికి అధికారపరమైన పత్రం పట్టుకొని ఊళ్ళోకి వస్తా. కానీ మీరు నాకు 2-3 రోజుల్లో కూడా క్లియర్ పత్రం ఇవ్వండి. మీ కలెక్టర్ గారితో మీ శాంక్షన్ ఇచ్చే బాధ్యత నాకు